ఆనాటి కోడన్లు అత్త మామల చూసి అభిమానముగా అనిగి తిరిగేదమ్మా. ఈనాటి కోడన్లు ఇంట్లో సిచ్చులు పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్తుండ్రమ్మా. పసుపు కుంకుమ పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదమ్మా. ఈనాటి పెళ్ళాలు మొగడొక్క మాట అంటే కయ్యానికే కాలు దూతుర్రమ్మా. ఇక గిదే తరిగిన ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు తగ్గ పోరు పంచాయతీ అవుతుందిలా. ఇక వీళ్ళు 6 గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు అని వీళ్ళు ఇక మరి ఉచిత కరెంట్ అని 500 రూపాయల గ్యాస్ బుడ్డికి వేస్తున్నామని ఇగేంటి అని వీళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఏం లేదు, ఎక్కడ లేదు, పథకాలు మొత్తం నడవంతరానే ఆగిపోయినాయి, కొసల్లో పోలేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. తల్లి మరి ఎట్లా చేస్తావు ఈ పథకాల సంగతి? పథకాలు మీరు అంటుంటేనే నాకు నవ్వు వస్తుంది. కానీ పథకాలు ఆగిపోయినాయి అనేది ఎక్కడ కూడా లేదు. ప్రతి పథకం జనాల్లోకి వెళ్తుంది, ప్రతి పథకం ప్రజల్లోకి అందజేస్తున్నాము. సో తప్పకుండా మేము కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు తప్పకుండా ప్రతి పథకం అందే విధంగానే ప్రయత్నిస్తాం. పక్కా అది చేసి తీరుతాం కూడా. అంటే ఇప్పుడు ఒక అనుమానం ఏంటంటే మరి ఇప్పుడు గాంధీ భవన్లో ఇప్పుడు ఈ పండుగ మరి దేనికోసం జరుపుకుంటున్నారు? రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మరి పార్టీని ఎట్లా బలోపేతం చేసుకుందాము, ఇంకా జనాల్లోకి మన పథకాలు ఎట్లా పోవాలన్న ఆలోచనక ఈ పండుగ గాంధీ భవన్ల పండుగ? గాంధీ భవన్లో పండుగ అనేది బేసిక్గా రైతు భరోసా ఏదైతే పడ్డదో నిన్నటి వరకు దానికోసం, ప్లస్ ఇప్పుడు కొత్తగా నూతనంగా ఎన్నికైన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా పత్రాలు అందజేయడం అనేది నడుస్తుంది. సో తప్పకుండా పండగ అనేది చేసుకోవాలి. మేము ఎందుకు చేసుకోవాలి? ప్రతి పథకం మీరు చెప్పినట్టు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మిగతా కూడా తప్పకుండా చేస్తాం. మరి రైతు భరోసా పండుగ చేసుకుంటారా మరి మీ నియోజకవర్గంలో? చేస్తున్నారు, మంచిగా చేసుకుంటున్నారు. మరి నువ్వు విన్నా ఉన్నావుగా తల్లి, గాంధీ భవన్లో ఉన్నావుగా, ఎప్పుడు పోతావు? ఇంకా జనరల్ సెక్రటరీ ఇచ్చింది కాబట్టి నేను కూడా వచ్చిన పార్టీ పరంగా. సో దాని తర్వాత పోతా. అయితే మరి అందుకుంటావు, పండుగ అందుకుంటావు? అనుకుంటున్నా, చూడాలి. ఇప్పుడు మొత్తానికి అయితే అందరు పండుగ చేసుకుంటున్నారు. అంతేనా? అంతే. మరి పప్పాచి పూజ పండుగనా ఏమైనా కరుస్తాలే మంచిగా పండుగనా? ఏ పండుగ కావాలంటే ఆ పండుగ. అమ్మని స్వామి రంగా, అమ్మో నారాయణపేట ఎమ్మెల్యే చిన్నసన్న ఏం కాదు, ఎటువంటి పండుగ అయినా బ్రహ్మాండం జరగబోతుంది.